ఎన్నికల ప్రచారంలో భాగంగా పోలీసులపై కామెంట్ చేశారనే ఆరోపణలతో నాంపల్లిలో మనోరంజన్ కోర్టుకు అటెండ్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక 3 కేసుల్లో రేవంత్ను కోర్టు ప్రశ్నించిందన్నారు న్యాయవాది విశ్వం. మార్చి 20న తదుపరి విచారణ జరగనున్నట్లు చెప్పారు. ఇక వచ్చే విచారణకు సీఎం రేవంత్ వ్యక్తిగతంగా హాజరు కావాల్సిన అవసరం లేదన్నారు. ఏదైనా అవసరం ఉంటేనే పిలుస్తారని చెప్పారు. ఇంకా కోర్టులో పెండింగ్ కేసులు ఉన్నాయంటున్న లాయర్ విశ్వంతో షరీఫ్ ఫేస్ టు ఫేస్. మనోరంజన్ కోర్టు కాంప్లెక్స్కి ప్రజాప్రతినిధుల స్పెషల్ కోర్టుకి సీఎం రేవంత్ రెడ్డి అటెండ్ అయ్యారు. దీనిపై మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ కౌన్సిల్ ఉన్నారు. ఒకసారి మాట్లాడుతుంది. సార్, ఏ పర్పస్లో రావడం జరిగింది? ఎన్ని కేసులు? డ్యూటీ ఎలక్షన్ అఫెన్సెస్ అటెండ్ బిఫోర్ దిస్ కోర్ట్. 3 కేసుల్లో ఆయన అటెండ్ అయ్యారు. దే ఆస్క్డ్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ జరిగింది. వెదర్ ప్లీడ్ గిల్టీ నాట్ గిల్టీ అన్నారు. సో మ్యాటర్ ట్రయల్కి పడింది. 20 మార్చికి పడింది. నెక్స్ట్ డేటు అది. పోలీస్ స్టేషన్ సార్? ఒకటి వచ్చేసేమో కోడపల్లి పిఎస్, ఒకటి బేగం బజార్, ఇంకోటి నల్గొండ 2 టౌన్ పిఎస్ సంబంధించిన కేసులో ఎగ్జామినేషన్ జరిగింది, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. సో నెక్స్ట్ కేసు ట్రయల్కి పోతుంది. అంతే. 20 మార్చికి నెక్స్ట్ కేసు పడింది. సో ఇప్పుడు వ్యక్తిగత హాజరే ఉంటుందా? మరి నెక్స్ట్ టైం కూడా మినహాయింపు ఉంటుంది? నెక్స్ట్ మినహాయింపు ఉంటుంది. అతను ఎప్పుడన్నా అవసరం పడినప్పుడు వ్యక్తిగతంగా హాజరవుతారు. అది మొత్తం ఒక 3 కేసులే, అంటే 3 పోలీస్ స్టేషన్? 3 కేసుల్లోనే. ఇంకేమన్నా పెండింగ్లో ఉన్నాయా సార్? ఉండడానికి పెండింగ్ ఉన్న కేసులు ఉన్నాయి. మళ్ళీ మార్చి 20న నెక్స్ట్ డేట్ పడింది. ఇది మొత్తం 3 పోలీస్ స్టేషన్స్లో నమోదైనటువంటి ఎన్నికల సమయంలో బేగం బజార్ పోలీస్ స్టేషన్లో నమోదైనటువంటి కేసు, అదేవిధంగా నల్గొండ 2 టౌన్ పోలీస్ స్టేషన్, అదేవిధంగా మరొక కౌడిపల్లికి సంబంధించినటువంటి మొత్తం 3 పోలీస్ స్టేషన్లో నమోదైనటువంటి కేసు వ్యవహారంలోనే వ్యక్తిగత హాజరుకు కోర్టు ఆదేశించడంతో కోర్టుల మీద గౌరవం ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి కోర్టుకు అటెండ్ అయ్యారు. తదుపరి విచారణ మార్చి 20కి వేసింది. సో నెక్స్ట్ హీరింగ్కి వస్తారా రారా అనేటువంటి అంశాలపైన మినహాయింపు ఉంటుందనేటువంటి విషయాన్ని రేవంత్ రెడ్డి తరఫు కౌన్సిల్ చెప్పినటువంటి మాట. సో నెక్స్ట్ హీరింగ్కి సంబంధించినటువంటి వివరాలు తెలియాల్సినటువంటి అవసరం అయితే ఉంది. వీడియో జర్నలిస్ట్ అశోక్తో కలిసి షరీఫ్, V6 న్యూస్.